4 అర కేజీ ప్యాకెట్లు 1600 అండి. కరెక్ట్‌గా చెప్పాలంటే రూ. 1596 అంటే 1600 మన తెలుగు రాష్ట్రాలకి. ఔట్ ఆఫ్ స్టేట్స్ అయితే 1700. మీరు అడ్రెస్ పెట్టినప్పుడే గౌరవ డిస్ట్రిబ్యూటర్స్ మీరే నాకు ఆర్డర్‌లు పెట్టేది. అక్కడే రూ. 100 ఎక్స్‌ట్రా వేసేయాలి మీరు. మీరు ఆ రూ. 100 ఏదైతే మీరు సపోజ్ కర్ణాటక పెట్టారు. నాకక్కడ రూ. 100 కనపడలేదు. లేదా మీరేసినప్పుడే 7,600 ప్లస్ 100 7,700 ఏసిన దాఖలాలు లేవనుకోండి. మీ ఆర్డర్ ఫార్వర్డ్ అవ్వదనమాట. అవ్వదు. మళ్ళీ మీకు ఫోను చేసి, "సార్ 100 ఎయాలి కదా! ఎయలేదేంటి?" అని అడిగే టైం మాకు లేదు. ఇక ఆర్డర్ అలాగ ఉండిపోద్ది. మళ్ళీ మీకు గుర్తొచ్చేసేంత వరకు. దయచేసి ఇయన్నీ ఫాలో అవ్వండి. ఇక్కడ ఇతర రాష్ట్రాలకైతే 1700, మన తెలుగు రాష్ట్రాలకైతే 1600. ఫస్ట్ 4 ప్యాకెట్లు కొనుక్కోండి. ఈరోజు ఎవరైనా కొత్తగా వచ్చినోళ్ళుంటే మీరు ఎవరిని కూడా ఒక ప్యాకెట్, 2 ప్యాకెట్లు అడగొద్దు మీరు. నా అడ్వైజ్ అది. 4 ప్యాకెట్లు కొనుక్కోండి. నేనైతే రాజమండ్రి నుంచి 4 ప్యాకెట్లే పంపుతా. కొంతమందిని అడిగినోళ్ళని వదిలేసినయి కూడా ఉన్నాయి నేను. ఎందుకంటే ఆళ్ళకి సిస్టమ్ అలవాటు చేయాలి అంతే. ఒక ప్యాకెట్ కొనుక్కెళ్లారు. ఏం కనపడుతది? కనీసం నెల రోజులు వాడండి ఫస్టు. అయితే వాడతా ఉంటే మొదటి 10 రోజుల్లో కొంచెం మార్పు కనపడుతది నేను కాదనను. కనీసం 1 మంత్ అన్నా డిసైడ్ అవ్వండి ఫస్ట్. కొంతమంది బాడీలో ఇమ్యూనిటీ పవర్ తక్కువుందనుకోండి, మొదటి ప్యాకెట్‌లో మీకు ఏ రిజల్ట్ కనపడదు. సహజంగా ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్‌లు చాలా మందికి యావరేజ్‌గానే ఉన్నాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా లేవు. దాంతో మీకు మొదటి ప్యాకెట్ రిజల్ట్ కనపడకపోతే మీరు నెగెటివ్‌లోకెళ్ళిపోతారు. ఇంత చెప్పారు, అంత చెప్పారు. ఏమి లేదనిపిస్తది మీకు. కానీ ఏముందో మాకు తెలుసు. 800 ప్యాకెట్ల నుంచి 40,000 ప్యాకెట్లకి వెళ్ళిపోయిందంటేనే ఏముందో మీకు అర్థమవ్వాలి, మాకు అర్థమవ్వాలి. మిత్రులారా, ఇలా 1600 పెట్టి 4 ప్యాడ్లు కొనుక్కోండి. మీకో మెంబర్‌షిప్ వస్తది. మరలా రెండో నెల కొనుక్కున్నప్పుడు, మొదటి నెల కొనుక్కున్నప్పుడు మీకు ఒక ఐడీ నంబర్ వస్తది. కానీ రెండో నెల మళ్ళీ కొనుక్కున్నప్పుడు మీకు రిఫరల్ ఇన్‌కమ్ 200 వాలెట్‌లోకి వస్తది. కొనుక్కునేటప్పుడు ఎప్పుడు 1600 వాలెట్‌లోకి వస్తది 200. మళ్ళీ మూడో నెల కొన్నారు. మళ్ళీ 200 వస్తది. నాలుగో నెల కొన్నారు. మళ్ళీ వస్తది. అలా 10 నెలలు కొన్నారు. మొదటి నెల మీదే రాదు గానీ ఐడీ వస్తది గదా! మిగిలిన 9 మీద కూడా మళ్ళీ ఐడీలొస్తూ మీకు రిఫరల్ ఇన్‌కమ్ వస్తది. అంటే సపోజ్ 9 నెలలు కొన్నారు. 10 నెలలు కొన్నారు. మొదట నెల అక్కడ మీకు రిఫరల్ ఇన్‌కమ్ రాదు. తర్వాత నుంచి 9 రెళ్ళు 18. 1800 వస్తది. ఈ 9 సపోజ్ ఒక 4 జతలయినాయనుకోండి. 4 150 ఈ డబ్బులన్నీ మీ వాలెట్‌లోకొస్తాయి. ఈ వాలెట్‌లోకొచ్చిన డబ్బులు మీరు ఉదయం 5 నుంచి 10 మధ్యలో ఎనీ టైమ్ ప్రతిరోజు విత్‌డ్రాలు పెట్టుకోవచ్చు. కాపోతే 300, 400, 500 విత్‌డ్రాలు పెట్టుకుంటే ఎటువంటి బెనిఫిట్స్ ఏమి రావు. డబ్బులే వస్తాయి. అదే మీరు 2000 దాటి పెట్టుకుంటే ర్యాంక్స్ వస్తాయి. ప్రోడక్ట్ బెనిఫిట్ వస్తది. 2000 దాటి పెట్టుకున్నారనుకోండి. 2000 పెట్టుకున్నారు. గోల్డ్ డైరెక్టర్ అవుతారు. ప్లస్ ఒక అర కేజీ గిఫ్ట్ వస్తది. అదే 2500 పెట్టుకున్నారు. ఆ చార్ట్ చూడండి. మీ గౌరవ సీనియర్స్‌ని అడగండి పంపిస్తారు. 2500 పెట్టుకున్నారు. ప్లాటినం అవుతారు. ఒక కేజీ గిఫ్ట్ వస్తది. ఇలా చూసుకుంటే ఆ చార్ట్‌లో అన్నీ ఉన్నాయి చూసుకోండి. అయితే ఫస్ట్ మీరు కొనుక్కున్నారు కదా! వాడండి. కొంతమంది అంటారు నన్ను కూడా. సార్ నేను ఆ కంపెనీలో నాకు 10,000 టీమ్ ఉందండి. కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు. నాకు 50,000 టీమ్ ఉందండి. నాకేం అవసరం లేదు సార్. నాకు నమ్మకం సార్. నేనేం వాడను. నేను చెప్పుకుంటూ పోతాను. నేను ఆళ్ళ చేతులు దండం పెట్టి చెప్తా. ఆళ్ళు నా ఫ్రెండ్స్ అనుకోని ఒరేయ్ బాబు ముందు వాడరా బాబు అని చెప్తున్నారు. నీకు 50,000 టీమ్ ఉంటే ఏంటి? 1,00,000 టీమ్ ఉంటే ఏంటి? ఇప్పుడు లేవు కంపెనీలు. నాకు 90,000 చిల్లర టీమ్ అలక్కేలో. లేదు కదా! ఎందుకు చెప్పుకొని ఉపయోగం ఉంది? జెడ్‌పీలో 10,000 టీము. ఇప్పుడు లేదు కదా! ఏంటి ఉపయోగం? వద్దు అయన్నీ మర్చిపోండి. ఐరిచ్‌లో 10,000 టీము. లేదు గదా! 10,000 దాటిపోయిందది. లేనప్పుడు ఎందుకు ఆ బలం లేదిక. మనం వీక్. ఇప్పుడు మనం ఒంటరి. ప్రెజెంట్ ఒంటరి మనం. ఒంటరిగా ఉన్నప్పుడు అలాగే మనం మాట్లాడదాం. అంత టీమున్నా
10,000 టీం ఉన్నా 100 మంది నాకే రాలేదు కదా. నాకు 8 మంది వచ్చారు. మీరు నమ్ముతారా? ఫస్ట్ మీటింగ్‌కి నేను అబద్ధాలు చెప్పను. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? 329 మంది ఉన్నారు. ఫస్ట్ 8 మంది వచ్చారు. మరి అప్పటికే నాకు 10,000 టీమ్ ఉన్నాయి. అయన్నీ రావండి. అయన్నీ మర్చిపోండి. మర్చిపోయి ఇక్కడ వాస్తవంలోకి రండి. ఇక్కడ వాస్తవంలోకి వచ్చి ఫస్ట్ వాడండి అంతే. ఎవరికీ చెప్పొద్దు. మీరు ఎంత పెద్ద లీడర్ అయినా కావచ్చు. మీరు చెప్తే రావచ్చు ఇమ్మీడియేట్‌గా 10 మంది. వద్దు. ఆళ్ళకేమని చెప్తారు మీరు? నేను వాడాను బావుందని చెప్తారా? అబద్ధం చెప్తారా? అబద్ధం చెప్పి జనాల్ని తెచ్చుకుందామా? వద్దు. ఓపెన్‌గా చెప్తున్నా. ఫస్ట్ వాడండి అంతే. ఫస్ట్ వాడండి. మీరు సాటిస్ఫై అవుతారు. 3 రోజులకి అవుతారా? 5 రోజులకి అవుతారా? 10 రోజులకి అవుతారా? అనేది మీరు వాడే విధానం బట్టి కూడా ఉంటుంది. ఉదయం గ్లాసు, రాత్రి 2 గ్లాసులు. గ్లాసున్నర, 2 గ్లాసులు మీ ఇష్టం. ఒకాయన మొన్న అంటున్నారు ఏకంగా, ఈ పౌడర్ అంట హార్లిక్స్ కలుపుకున్నట్టు వేడి నీళ్ళలో కలుపుకొని తాగేస్తున్నాడంట ఆయన. మోషన్స్ పట్టుకుంటాయి. హార్లిక్స్ కలుపుకోవటం ఏంటి? అంటే మీరు మీటింగ్‌లోకి రావట్లేదు. కనీసం ఆ బ్రోషర్లు చదవట్లేదు. అలా ఇండిసిప్లిన్ అదసల. ఆ ఇండిసిప్లిన్‌గా ఉండకండి. ఫస్ట్ ఒక ప్రోడక్ట్ వాడాలంటే అది ఏంటి? గవర్నీలు ప్రవీణ గారు చెప్తారు ఒకసారి. ఒకసారి చెప్పారు మీటింగ్‌లో. ఏ ప్రోడక్ట్ వాడాలన్నా ముందు ఆ పైన, కింద, ఎనక, ముందు అన్నీ స్టడీ చేస్తారంట. ఆవిడ ఎవరు? ఆహ్, అటు కడప ఏరియా. తిరుపతి అటు ఆ ఏరియా వారు. మనం కూడా చాలా సార్లు మీ తుమ్మల శ్రీలక్ష్మి గారితో మాట్లాడతాం. అలాగా కానీ బ్రోచర్ అన్నా చదవండి. చాలా కాస్ట్‌లీ బ్రోచర్ ఏపిచ్చాం గదా! అది హార్లిక్స్ కలుపుకొని తాగేటి పెట్టండి. ఇది 10 నిమిషాలు ఉడికించుకోవాలా. రాగి జావ ఉడికించినట్టు ఉడికించుకోండి. రాగి జావ అయితే 5 నిమిషాలు. ఇదైతే 15 నిమిషాలు. ఉడికించుకొని తాగండి. తాగితే మొదటలో ఎప్పుడన్నా కొద్దిగా మోషన్ ఫ్రీ అయినట్టు అనిపిస్తది. దాని లక్షణం అది. అప్పటి నుంచి గతంలో ఉన్న ఏదైతే బాడీలో ఉండిపోయిన ఈ ఈ ఎక్స్‌ట్రా ఇది ఏదైతే ఉందో అది క్లీన్ అయిపోద్ది. దీంట్లో ఉన్న ఫైబర్ బట్టి. దానికి ఒక కంగారు పడిపోవద్దు ఎవరు. అందరికీ జరగదు అలాగా కొంతమందికి. సార్ మోషన్ కరెక్ట్‌గా ఫ్రీగా అయితే మేధావులు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు. సగం జబ్బులు రావు మనకి. అవనివ్వండి. మోషన్ ఒక 2 అయ్యేదడికి కంగారు పడిపోవద్దు. క్లీన్ చేసేస్తున్నాను అర్థం బాడీని. చేయనివ్వండి. మిత్రులారా వాడండి ఫస్ట్. నేను హంబుల్‌గా చెప్పేదేంటంటే వాడండి. మీరు గొప్ప లీడర్ అవ్వచ్చు, పెద్ద లీడర్ అవ్వచ్చు, గత 25 సంవత్సరాల నుంచి లీడర్ అవ్వచ్చు. మీరు ఏ లీడర్ అయినా కావచ్చు. ఈ కంపెనీలోకొచ్చాక ఈ సిస్టమ్ ఫాలో అవ్వాల్సిందే మీరు. ఈ సిస్టమ్ ఫాలో అవ్వాల్సిందే. ఈ సిస్టమ్ ఏంటంటే మీరు ఫస్ట్ కొనుక్కోండి, వాడుకోండి అంతే. మళ్ళీ ఎవరిని ఏ సీనియర్‌ని అడగొద్దు. అన్న నాకో ప్యాకెట్ ఇయ్యి వాడతాను, మోడల్ చూస్తాను వద్దు. మీ డబ్బులతో మీరు కొనుక్కోండి. బియ్యం కొనుక్కోవట్లేదేంటి మనం? బియ్యం అంతే, ఇయ్యి అంతే. కాతే అది అనారోగ్యం, ఇది ఆరోగ్యం. బియ్యానికి డబ్బులు ఎవరైనా ఫ్రీగా ఇస్తారా బియ్యం మనకి? ఎవరెవరు కదండీ! అందుగురించి ఆ బియ్యం ఎలా కొనుక్కుంటామో ఇది కూడా కొనుక్కోండి. కొంతమంది నా దృష్టికొచ్చినియి మాట్లాడుతున్నాను నేను. అన్న నాకో ప్యాకెట్ ఇయ్యి, నేను వాడతాను. వద్దు. మీరు ఎరగదీయటం పక్కనెట్టండి. ఫస్ట్ వాడండి. కొనుక్కొని వాడుకోండి. మీకు రిజల్ట్ వత్తది. కొనకుండా వాడితే రిజల్ట్ రాదు. వాడలేరు మీరు. బాధ్యతగా వాడలేరు. డబ్బులు పెట్టి కొనుక్కున్నప్పుడు చాలా జాగ్రత్తగా వాడతాం. అది నేను చెప్పేది. అలాగే ఏ సీనియర్‌కి ఏది ఉచితంగా రావట్లా. నేనేమి ఇవ్వట్లా ఎవరికీ. ఎవరికీ ఫ్రీగా ఒక్క ప్యాకెట్ కూడా ఇవ్వను. ఎప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వను. అందుగురించి సీనియర్స్ నేనేమన్నప్పుడు ఆళ్ళు మీకెందుకు ఇస్తారు? వద్దు. ఎవరి డబ్బులతో ఆళ్ళు కొనుక్కోండి. 1600 ఎన్ని ఖర్చు పెడతలేదు? ఇష్టంగా కొనుక్కోండి. మీరు ఏ దేవుడినైతే తలుచుకుంటారో ఆ దేవుడిని తలుచుకుంటూ కొనుక్కోండి. ఇది ఆరోగ్యం. ఎవరినో బాధ పెడుతూ మీరు వాడొద్దు. సంతోషంగా వాడుకోండి. మీకు మీరు కొనుక్కొని వాడుకోండి. ఎవరైనా ఆ టైప్ ఆఫ్ గ్రూప్ ఎవరైనా ఉంటారని చెప్తున్నాను అంతే. అందరి కోసం కాదు. నేను చెప్పే మాటలు మీలో ఎవరికైనా ఏ లోపాలైతే ఉన్నాయో అయి సరి చేసుకుంటారని చెప్తా తప్ప, ఇది అందరికి వర్తించే మాటలు కావు ఇయన్నీ. వాడుకున్నాక, బాగున్నాక మీరు ఇద్దరికి చెప్పాలి కనీసం. నేను చెప్పనంటే కుదరదండి. మీకు రిజల్ట్ వచ్చింది కదా! సినిమాలు చూసినప్పుడు మనం సినిమా బావుంది, సూపర్ అని చెప్పలేదా జనాలకి?
ఇప్పుడంటే మానేసాం కానీ నేను మానేశానులేండి. సరే మీరు మానేరు లేదో అది అప్రస్తుతం, అది అర్థం లేని అవసరం లేని సబ్జెక్టు. చెప్తున్నావా లేదా? నా ఫ్రెండ్స్కి నేను వెర్నా కారు గురించి చెప్పేవాడిని. నాకు ఇష్టం అది. కింద సబ్బు తగిలేస్తుంటుంది. అయినా కానీ ఎందుకు ఇష్టం నాకు అది. తర్వాత ఇప్పుడు మార్చా, ఆ ప్రాబ్లం ఉందని కారు. అలా నా కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. నేను చెప్పిన కార్లే కొనుక్కునే వాళ్ళు, నాకు రూపాయి ఇవ్వలే ఆ షోరూమ్ వాళ్ళు. అలా బట్టల షాపుల గురించి చెప్తాం. నేను ఇక్కడ రాజమండ్రిలో చాలా పెద్ద షోరూమ్ 6 నెలల కిందట వచ్చింది. ఇది ఆదిత్య ప్రసాద్ అని చెప్పి ఆ మాల్ అని వచ్చింది ఏవిఆర్ పురం రోడ్లో. అనుకోకుండా మొన్న వెళ్ళాను. సూపర్ ఉంది. నన్ను చూసి వాళ్ళు సార్ ఏమన్నా కొద్దిగా దీన్ని ఏమంటారు ఫీడ్బ్యాక్ ఇస్తారా సార్ అని రిక్వెస్ట్ చేశారు. అక్కడ అతని పేరు అజయ్. చాలా బాగా చూసుకున్నాను రిసీవింగ్ కానీ అది మన కూడా తిరిగి మనకి ఏది అవసరం అన్నీ అది ఒక మహాసముద్రంలో ఉంది అది పైన. అంతా అయిపోయాక ఆయన కోరుకున్నది ఏంటంటే నాకు వేరే ఫైనాన్షియల్గా ఏం కోరుకోలే సార్, నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు సార్. నాకు బాగా నచ్చాడు ఆయన చెప్పే విధానం. అది అద్భుతంగా చెప్పాను ఫీడ్బ్యాక్. అది వచ్చి అది యూట్యూబ్లో ఎక్కడ చూసినప్పుడు మందే ఉంటుంది. వాళ్ళ యూట్యూబ్లో నచ్చింది చెప్పాను, నచ్చకపోతే నేను ఎందుకు చెప్తాను. అలాగా ఈ ప్రోడక్ట్ నచ్చింది చెప్పండి, అక్కడ నేను ఫ్రీగా చెప్పాను, ఇక డబ్బులు వస్తాయి. ఏకి చెప్పండి 200, బికి చెప్పండి 200, 400 వచ్చింది. అక్కడి నుంచి ఏ ద్వారా కానీ బి ద్వారా కానీ ఒకటి అవగానే దాన్ని 2:1 అంటాం. అంటే ఒక పక్కన 2, ఒక పక్కన 1. అది ఏ పక్కనైనా కావచ్చు, అంటే లెఫ్ట్ అయినా కావచ్చు, రైట్ అయినా కావచ్చు. మళ్ళీ 150 రూపాయలు వ్యాలెట్లోకి వచ్చాయి. మన వ్యాలెట్లో 300 అవగానే విత్డ్రాల్ పెట్టుకోవచ్చండి, పెట్టేసుకోవచ్చు. కాకపోతే అన్ని ప్రొఫైల్లో అన్నీ ఉన్నాయి లేదో చూసుకున్నాక పెట్టుకోండి, నంబుల్ రిక్వెస్ట్ అది. దాంతో కూడా మాకు మేనేజ్మెంటు చాలా ఇబ్బంది అవుతుంది. సహకరించండి. ఏముందండి, మీరు ఆ లక్ష్మీదేవి వస్తానన్న తలుపు కరెక్ట్గా తీయట్లేదు. తీనా వద్దా అని తీస్తే ఎలాగొస్తారు ఆవిడ? రారు లోనకే. వీళ్ళు తలుపు తీయటమే రావట్లేదని చెప్పి బయట నుంచి బయట వెళ్ళిపోయి ఆ తలుపులు బార్లా తీసిన వాళ్ళు ఉంటారు కొంతమంది, అందులోకి వెళ్ళిపోతారు ఆవిడ. అది లక్ష్మీదేవి అనుకుంటారా ఆవిడ్ని, లేకపోతే దైవ కృప అనుకుంటారా, దేవుని దయ అనుకుంటారా, వాటెవర్ ఏదైనా పదాలు వాడుకోండి. తీసినటువంటి ఆవిడ లోనకి గెంటుకుంటే ఎందుకు వస్తారు? అంత అవసరం ఏముంది? పక్కన తీసిన వాళ్ళు ఉన్నారు కదా, బార్లా తీసేసిన వాళ్ళు 3 మంది ఉన్నారు మాలాంటి వాళ్ళు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలన్నవాళ్ళం. మా దగ్గరికి వచ్చేస్తారు ఆవిడ, ఆ లక్ష్మీదేవి, లేదా దేవుని కృప, లేదా దేవుని దయ. మీరేమో కొంతమంది గెల్ల పెట్టుకుని కూర్చుంటున్నారు ఇంట్లో. గెడబెట్టేస్తారు, అమ్మ లక్ష్మీదేవి రండి 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 అంటారు. ఎక్కడ వస్తుంది ఆవిడ? మీరు ఆ ప్రొఫైలే కరెక్ట్గా విత్డ్రాలు పెట్టుకోరు, ఇంకా లక్ష్మీదేవి గారు లోనికి ఏమొస్తారండి? ఆలోచించండి నా మాటలో. విత్డ్రాలు పెట్టుకోండి, కరెక్ట్గా పెట్టుకోండి. 72 గంటల్లో డబ్బులు వస్తాయి. చిన్నవి అయితే 96 గంటల్లో వస్తాయి, అంటే 4 రోజులు. 96, 98 చూసుకోండిలే, వస్తాయి. ఇలాగా టీం పెంచుకోవాలి. ఇక్కడ సక్సెస్ ఎలాగ చెప్తానన్నాను కదండి, చాలా క్లారిటీగా చెప్తాను. ఇక్కడ టీంని పెంచుకోవటం ఎలా? మీ చుట్టాలు, ఫ్రెండ్స్, నైబర్స్, కొలీగ్స్, ఈ రంగాలు, లేదా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంతమంది కలుస్తారు, వాటెవర్ ఎవరైనా కానివ్వండి. ఒక లిస్ట్ రాయాలి, పేపర్ మీద పెట్టండి ఫస్ట్. చాలామంది అనుకుంటారు నా మదిలో ఉంటుంది అనుకోండి, మదిలో ఉండవు, మర్చిపోతాం. ఆ సెల్ ఫోన్లో ఉన్నాయి అనుకుంటాం, మర్చిపోతాం. ఎక్కడెందుకు అందరి అనుభవాలు ఒకసారి ఎప్పుడో ఫిట్ చేసుకున్న పేరు ఉంటుంది, వాళ్ళ అవసరం వస్తుంది, వచ్చినప్పుడు ఆ పేరు గుర్తురాదు మనకు. ఒక్కోసారి ఉంటుంది, ఉపయోగం ఫోన్లో ఉంటుంది ఆ పేరు, కానీ ట్రేస్ అవుట్ అవుతుంది మనకు. అందు గురించి అంటే బుక్లో పెట్టండి, ఒక డైరీలో పెట్టండి లిస్ట్ రాసి. ఎక్కువ మంది వద్దు ప్రారంభంలో, ఒక 9-10 మంది రాయండి. ఈ 9-10 మందికి లింకులు పెడతా ఉండండి, జూమ్ లింక్. జూమ్లోకి 10 మంది లింక్ పెడితే రారు, మళ్ళీ ఫోన్ చేయాలి 10 మందికి. నిన్న బషీర్ అలీ సార్ చెప్పారు చాలా అద్భుతంగా. 10 మందికి చెప్తే ఒకరు ఇద్దరు వస్తారు అంతే, ఇది నిజం. 10 మంది రాలేదని ఎవరు అనుకోవద్దు. ఒక ఇద్దరు వస్తే 100కి 1000% సక్సెస్ అయిపోయినట్టే. మనం రప్పించండి. అలా వర్క్ చేస్తే వెళ్తే లెఫ్ట్లో ఒక 10 మందిని, రైట్లో 10 మందిని
వర్క్ చేసే టీంని తయారు చేసుకోండి. మీ చేతిలో ఉంది, టాప్ సీనియర్ చేతిలో లేదు, కంపెనీ మేనేజ్మెంట్ చేతిలో లేదు. ఆ లెఫ్ట్లో 10 రైట్లో 10 వర్కింగ్ టీం రావాలి. గుర్తుపెట్టుకోండి, టీం రావటం కాదు. వాడుకునే వాళ్ళు వస్తే ఏముంది, లెఫ్ట్లో 10 రైట్లో 10 మళ్ళీ వచ్చిన వాళ్ళు మళ్ళీ కొంటారు, వచ్చి 10 జతలు అవుతాయి, అంతే కదా. సపోజ్ లెఫ్ట్లో 10 మంది ఉన్నారు, రైట్లో 10 మంది ఉన్నారు వాడుకునేవాళ్ళు, మళ్ళీ కొనేశారు 10 మంది, 100% అనుకోండి. లెఫ్ట్లో 10 ఐడీలు పడినాయి, మళ్ళీ వచ్చి నెల రైట్లో 10 ఐడీలు పడినాయి, 10 ఇంటూ 150. ఎందుకంటే రెఫరెన్స్ ఎత్తి మరి ఎవరు వాళ్ళకి ఇవ్వాలి కదా, మనం వాళ్ళ రెఫరెన్స్ వాళ్ళకి ఇవ్వాలి కదా. అప్పుడు మీకు మళ్ళీ 1500. మీరు ప్రోడక్ట్ కొనుక్కోవడానికి డబ్బులు వస్తాయి తప్ప జీవితంలో ఎదగడానికి డబ్బులు రావు మీకు. మీకంటే అందరూ కాదండి, ఈ టైప్ ఆఫ్ చేసేవాళ్ళ గురించి చెప్తున్నా. నేనేమంటానంటే ఆ 10 మందిని వర్క్ చేసుకుంటూ వెళ్ళండి, లీడర్స్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళండి. అంత ఈజీ అని నేను చెప్పను. చేసుకుంటూ వెళ్తే లెఫ్ట్లో 10 మంది, రైట్లో 10 మంది వర్క్ చేసే వాళ్ళని తెచ్చుకోండి. ఈ 10 మంది రోజుకి 2 అప్లికేషన్లు వేసినా, ఆ 10 మంది రోజుకి 2 వేసినా 20 జతలు, అంటే 3000 నెలకు 1,00,000 దగ్గరగా. ఇంకొద్దిగా పెంచుకుంటే రోజుకి 25 జతలు సీలింగ్. మొన్న ఒక ఆయన అడ్వైజ్ చేస్తున్నాడు, 25 జతలు ఎందుకండి బాబు, ఈ సీనియర్స్కి డబ్బులు బోల్డ్ వెళ్ళిపోతాయి. ఆ బ్యాచ్ ఏంటనుకున్నారు, ఆయన చెప్పిన ఆయన అని ఇప్పుడు రోజుకి 2-3 జతలు తప్ప చేయలేని పరిస్థితి అనమాట. జీవితం అంతా పని చేసినా ఆయన 2-3 జతలు ఈ బ్యాచ్. ఆయన నాకు ఇస్తున్నాడు అడ్వైజ్, ఏమని, 25 జతలు వద్దండి, సీనియర్స్కి డబ్బులు ఎక్కువ వెళ్ళిపోతాయి. ఆ 25 జతల బదులు 15 జతలు పెట్టి వాళ్ళు కింద నుంచే వచ్చారు కదా. రాత్రులు పోయి పల్లెటూరు పెళ్ళం కష్టం పని నడ్డి మీద నిజమ్మా మీకు లేదు, ఆశ లేదు. రేపు వచ్చే నాలుగు పెట్టారు కానీ కొట్టండి, అటువంటి తప్పు నేను ప్లానే మార్చనన్నా కదా. మళ్ళీ ఇటువంటి అడ్వైజులు ఎందుకు నాకు ప్లాన్ వాళ్ళు టచ్ అయితే కాలిపోతాను. నాకు వంట చాలా చేయరు, చేయండి. నేను చెప్తాను స్ట్రాంగ్ మైండ్ నాకు. బిజినెస్ తగ్గి ఏంటి, సిస్టమేటిక్ వెళ్దాం. సిస్టమ్ ఫాలో అయినప్పుడు కొంత తగ్గుద్ది, ఒకసారి తగ్గనే ఉండే. ఇప్పుడేం తగ్గట్లా. లాస్ట్ మంత్ 30,000, ఇప్పుడు ఈ నెల 40,000కి వచ్చేస్తున్నాం. మన సిస్టమేటిక్ కూడా అది పెరుగుద్ది, అందులో అనుమానం లేదు. కాకపోతే కొంతమంది తిట్టుకొని ఉండే అన్ని లక్ష నేనై నేను తప్పు చేసి తిట్టుకుంటే బాధ అనిపిస్తుంది నాకు. అరే నేను తప్పు చేశాను, పాపం ఇబ్బంది పెట్టాను అంటే అప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. అరే నా వల్ల కుటుంబం బాధపడుతుందని ఫీలింగ్ ఉంటుంది. నేను తప్పు చేయకుండా ఎవరు తిట్టుకున్నా నేనేం డోంట్ కేర్, ఇక లెక్క చేయను. నేను తప్పు చేయను, కంపెనీ నడుపుతాను, ఎప్పటికీ నడుపుతాను. ఆ తర్వాత నా పెద్దబాబు నడుపుతాడు 100%. మాకు విజన్తో పనిచేస్తున్నాం మేము అసమేసిగా ఏదో కాకి లెక్కలతో పని చేయట్లేదు మేము. మీరు కూడా ఆర్ట్ఫుల్గా చేయండి, సిస్టమ్ ఫాలో అవ్వండి అంతే. మీకు ఏదైనా అవసరం 661కే చేయండి, ఫోన్ కాదు.
చిన్న మెసేజ్ అంతే. కొంతమంది పదే పదే వాయిస్ మెసేజ్ పెడుతున్నారు. అలా ఏనో 4-5 పెడితే ఇన్ని టైం ఏది మాకు? ఒక్కటే పెట్టండి ఇంట. మిత్రులారా, ఇలా మీరు సక్సెస్ అవ్వాలంటే లెఫ్ట్లో 10 మంది, రైట్లో 10 మంది వర్క్ చేసే లీడర్స్ కావాలి. వర్క్ చేసే లీడర్లు రావాలంటే ఎక్కడో ఈ సూపర్ మార్కెట్లో దొరకరు వర్క్ చేసే లీడర్స్. వచ్చిన వాళ్ళని తయారు చేసుకోవాలి. గవర్నర్ తుమ్మల శ్రీలక్ష్మి గారికి అసలు ఏమీ తెలియదు. ఓపెన్గా చెప్తున్నా, ఆవిడ మీటింగ్లో ఉంటారు, ఆవిడ మీటింగ్ మానరు అసలు. ఆ నెట్వర్క్ అంటే ఏంటో తెలదు, ఏమీ తెలదంటే వేరే ఆవిడ అజ్ఞానం కాదు నా ఉద్దేశం, ఆవిడ పరమజ్ఞానే వేరే విషయాల్లో. కానీ ఈ నెట్వర్క్లో ఆవిడ జీరో, ఆవిడకి ఏమీ తెలియదు. ఆవిడ ఎదురుకుండా చెప్తున్నాను, మరి లీడర్గా తయారు చేసుకోలేదు నేను. వారిని ఎవరైతే తీసుకొచ్చారో కారణాలు ఏమైనా కావచ్చు, ఆయన లేరు మనతో, లేనని గురించి నేనేం నెగిటివ్గా మాట్లాడు. కానీ ఈవెన్ నిలబెట్టుకుంటూ వచ్చాను. నాకు డైరెక్ట్ కాదు తుమ్మల శ్రీలక్ష్మి గారు గవర్నీలు, ఆయన అరే వాళ్ళకి కాదమ్మా ఇలా చేయాలి నిరాశపడద్దు అని అలా చెప్పుకుంటూ ఈరోజు 70,000కి వచ్చారు ఆవిడ. అలా వర్ధిని గారు ఈరోజు ఇంత బాగా మాట్లాడతారు కదా, ఆవిడ నాలెడ్జ్ పర్సన్. ఒక టైంలో ఆవిడ కూడా నిరాశపడిపోయారు. బిజినెస్ అండి ఇది. 5,000 10,000 వచ్చిన రోజులు ఉన్నాయి ఆవిడకి. సార్ ఏంటి సార్, అప్పుడేమో మంచి రేజింగ్లు ఉండేవాళ్ళు వేరే టీంలో. పాపం ఆవిడ అనేవారు, సార్ ఏంటి సార్ నాకు టీం రావట్లేదు బాధపడేవారు ఆవిడ. నేను ఒకటే చెప్పాను, అమ్మా నిలబడంటారా తల్లి, మీరు నిలబడి మీ పని మీరు చేయండి, మీరు నమ్మిన భగవంతుడు మీకు సాయం చేస్తారని చెప్పాను. ఇదే పదం వాడాను ఆవిడతో. ఆవిడప్పుడు సింహాచలం అక్కడికి వెళ్ళొచ్చారు. నేను చెప్పాను, మీరే దేవుడిని అయితే నమ్మరు, దేవుడు మీకు సాయం చేస్తారు, నిలబడండి ఫస్ట్. మీరు నిరాశ అనేది తీసేయండి. నిరాశ అనేది సైతానికి సాదృశ్యం, ధైర్యం అనేది భగవంతుడికి సాదృశ్యం. ఇది నమ్మే వ్యక్తి నేను. ఎన్నో వస్తాయి, మనిషి నాకు ఆటుపోట్లు రాకుండా ఎలాగుంటాయి. ఈ పదం వాడుతున్నాను అనుకోవద్దు. గౌరవ పిఎం గారికి రావండి, గౌరవ సీఎం గారికి రావండి, ఎవరికి రావు చెప్పండి. ఈ భూప్రపంచంలో పలానా వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదన్న వాళ్ళు ఒకళ్ళు చూపించండి, ఒక్కరిని. అపర కోటీశ్వర్లు కూడా ఉంటాయి ప్రాబ్లమ్స్, తెలుసా మీకు? అపర కోటీశ్వర్లు ఏమి ప్రాబ్లం లేకుండా ఎందుకు ఉంటుంది? అప్పుడే నిలబడాలి మనిషి, అప్పుడే నిలబడాలి. అలా నిలబడ్డారు వీళ్ళంతా. మరి రెహమాన్ గారు 1200 టీం, రన్నింగ్ టీం. అది ఒక కంపెనీ పేరు చెప్పను, రన్నింగ్ టీం ఆయన. అని ఎంత బయటకు రాకుండా ఉండాలో, ఎన్ని మాటలు చెప్పాలి అన్నీ చెప్పారు ఆయనకి. నా గురించి కూడా లేనిపోని వ్యక్తిగతంగా కూడా చెప్పారు ఆయనకి. అయినా ఆయన నా జూమ్ విన్నారు, నన్ను నమ్మారు. ఆ నమ్మకాన్ని పాడు చేయలేదు. ఆయన టీంని కూడా ఫాలోఅప్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ఎంటైర్ కంపెనీ టాప్ పొజిషన్ ఈరోజు. దగ్గర నాకు తెలిసి ఈ నెల 3 లక్షలు టచ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ 5 రోజులు టైం ఉంది, ఏం జరుగుతుందో తెలియదు, అంతా భగవంతుడి చిత్తం. కానీ వచ్చే నెల అయితే నేను అనుకుంటాను డెఫినెట్గా 3 లక్షలు టచ్ అయిపోతారు. మిత్రులారా, అంటే ఊర్పు, నేను చెప్పేది సహనం. ఈరోజు ఎప్పుడు కూడా ఆయన కానీ, అంటే 2.5 లక్షలు దాటిన 2 లీడర్స్ని చెప్తాను మీకు. గవర్నర్ బషీర్ అలీ గారు కానీ, ఓపెన్ హార్ట్తో చెప్తున్నా, గవర్నర్ రెహమాన్ గారు కానీ, ఏది కూడా సార్ ప్లాన్ ఇలా అంటే బాగుంటుంది, ఇలా మారిస్తే బాగుంటుంది, ఏ రోజు నాకు చెప్పలేదు. వాళ్ళు నమ్మారు నన్ను, అంతే. జ్యోతిబాబు తీసుకెళ్తాడు దీన్ని ఎదరికి, అదే వాళ్ళ విజయం. వాళ్ళ హార్డ్ వర్క్ ఉంది, కానీ నన్ను నమ్మారు. అదే చెప్తారు గవర్నర్ బషీర్ అలీ సార్ మీటింగ్లో, అలాగే రెహమాన్ సార్ మీటింగ్లో. ఈరోజు రాత్రి గవర్నర్ రెహమాన్ గారు మీటింగే, ఎంటైర్ కంపెనీ హైయెస్ట్ ఇచ్చేవారు. ఆయన మీటింగ్ రండి, వినండి, ఏదో పాయింట్ కొత్తది దొరుకుతుంది. కుండలోనే ఉండాలి, మనిషి దుడ్డెళ్ళు ఉండాలన్నట్టుగా మా పల్లెటూరులో ఇదో సాగుతా. కొంతమంది ఎలా ఉంటుందంటే జూములకు రారు, వచ్చిన టీపాయ్ మీద కాళ్ళు ఇట్టు కూర్చుంటారు అంతే. వినరు, పేపర్ చదువుతూ కూర్చుంటారు, వినరు, ఏమి చేయరు. కానీ నెలకు 1,00,000 కావాలి. ఎలాగొస్తాయి చెప్పండి? మరి మీరు ఏమి నేర్చుకోకుండా రేపొద్దున పాఠాలు ఏం చెప్తారు? ఫస్ట్ మీరు ఒక టీచర్ అవ్వాలి, లేకపోతే ఒక మాస్టర్ అవ్వాలి. అప్పుడు మీరు మీ పిల్లలకి పాఠాలు చెప్తారు, అంటే మీ టీంకి నేర్పించుకోగలుగుతారు. అసలు మీకే ఏ పాఠం రాదు, ఎందులో ఐడీలు యాక్టివేట్ చేయాలి కూడా మీకే తెలదు కొంతమందికి. ఇంకా మీరు పాఠాలు ఏమి నేర్పుతారు టీంకి? అంటే కాన్సెప్ట్ ఏం చెప్తారు? అది నా ఉద్దేశం. ముందు మీరు నేర్చుకోండి,
వినండి. టాప్ సీనియర్స్ మాట ఖాళీ మనుషులు కాదు. మొన్న లాస్ట్ మీటింగ్ అయితే రోడ్డు పక్కన నిలబడి మాట్లాడి అంత అవసరం ఏముంది రెహమాన్ గారికి? నాకు ఫోన్ చేసి, సార్ నేను ఫీల్డ్లో ఉన్నాను సార్, కొద్దిగా మీరు కవర్ చేయండి అంటే చేయనండి. ఆ రోజు లారీ సౌండ్లు అవన్నీ వింటానే ఉన్నాం మన అందరం. మిత్రులారా, ఫైనల్గా వచ్చేసాను. లెఫ్ట్లో 10 మంది, రైట్లో 10 మందిని మీరు ఎప్పుడు తెచ్చుకోగలిగితే అప్పుడు మీరు నెలకు 1,00,000. కనీసం ముందు లెఫ్ట్లో ఒకళ్ళని, రైట్లో తెచ్చుకోండి. వచ్చి తెచ్చుకోండి. ఫస్టే వర్క్ చేసే వాళ్ళ కోసం వెతకండి. ప్రొడక్ట్ వాడే వాళ్ళ కోసం వెతకండి. ప్రొడక్ట్ వాడిపిస్తూ వెళ్తే అందులోనే తుమ్మల శ్రీలక్ష్మి గారు లాగా లీడర్స్ వస్తారు. ఆవిడ పేషెంట్, ఆవిడకి ఏం తెలదు నెట్వర్క్ గురించి. రాలేదా ఆవిడ? సక్సెస్ అవ్వలేదా? అలా చేస్తే నేను ఒకటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను, లాస్ట్కి వస్తున్నాను. పుట్టిన ప్రతి అబ్బాయికి ఎక్కడో ఒక చోట అమ్మాయి పుట్టే ఉంటుంది. ఇది గ్యారంటీ. అబ్బాయి పుట్టలేదని నేను ఏం చేయలేను కానీ గ్యారంటీ. అలాగే పుట్టిన ప్రతి అమ్మాయికి ఎక్కడో చోట అబ్బాయి పుట్టే ఉంటాడు, అందులో అనుమానం లేదు. ఒకటి నమ్మండి, అది ఎంత నిజమో మీరు కూడా వెతుకుతూ వెళ్తే లెఫ్ట్లో ఒకరు, రైట్లో ఒకరు మీకంటే బాగా చేసేవాళ్ళు వస్తారు. ఇప్పుడు మీరు బాగా చేస్తూ ఉంటే, ఇప్పుడు నాకు రాలేదా? నేను బాగా చేస్తున్నాను, ముందు మీద చేసి చెప్తా. అహోరాత్రులు పనిచేసా. ఈ వ్యవస్థని 22 నెలల్లో ఇంత స్థాయిలోకి తీసుకురావడానికి నిద్ర లేని రాత్రులు గడిపా. నాకంటే బాగా చేసేవాళ్ళు వచ్చారు. అది మనం బాగా చేస్తా ఉంటే మనకంటే బాగా చేసేవాళ్ళు వస్తారు. మనం నిద్రపోతా ఉంటే మనకంటే ఎక్కువ నిద్రపోయే వాళ్ళు వస్తారు. టీవీలు పచ్చగా ఎందుకు ఉంటాయి? అది మనం బాగా చేయండి అంతే. ఉన్న వాళ్ళందరూ బాగా చేసుకుంటూ వెళ్తే ఎక్కడో చోట ఇద్దరు లెఫ్ట్లో ఒకళ్ళు, రైట్లో ఒకళ్ళు వస్తారు. ఏ రెహమాన్ గారు, గౌరీలు రెహమాన్ గారు, గౌరీలు బషీర్ అలీ గారు, గౌరీలు నాది ఎందుకులే, జ్యోతిబాబు, నాకు గౌరీలు ఎందుకు కానీ, జ్యోతిబాబు, గౌరీలు రెహమాన్ గారు, గౌరీలు బషీర్ అలీ సారు, గౌరీలు రోనాల్డ్ సారు, గౌరీలు ఆగమీ సారు, గౌరీలు చలమందరాజు సారు, లేదా గౌరీలు వర్ధిని గారు, గౌరీలు తుమ్మల శ్రీలక్ష్మి గారు, శ్రీదేవి గారు. మేమున్నామేంటి లోకంలో? మాకంటే గొప్పోళ్ళు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మాకంటే గొప్పోళ్ళు ఉన్నారు, మాకంటే హార్డ్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళు మీకు ఎందుకు వస్తారు? ఎందుకంటే అంతా కలిసి 50,000 మంది అయ్యారు. మాకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత జనాభా మీకు తెలవంది కాదు. జనాభా అంతా జాయిన్ అవ్వసల. అందులో హెడ్ ఆఫీస్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకున్నా 0.001% కూడా ఇంక అవ్వలే. కానీ కంపెనీ చరిత్ర తిరగరాయిపోతా ఉంది. మిత్రులారా, ఇలాంటి కంపెనీలో ఈ క్షణం నుంచి మనస్ఫూర్తిగా చేయండి, కమిట్మెంట్తో చేయండి. కొంత డిస్టర్బెన్స్ ఈ 10 రోజులు 15 రోజులు ఉంది. అదేమి వ్యక్తిగత డిస్టర్బెన్స్లు కాదు, కంపెనీ నడపలేని డిస్టర్బెన్స్లు కాదు. అక్కడ మిషనరీ ప్రాబ్లం, దాన్ని ఏం చేద్దాం? మానేద్దామా? మానలేం కదా. కాకపోతే ముందే చెప్పండి టీములకి, కొద్దిగా లేట్ అవుతుంది. ఈ ఏ నెలకంటారా? ముందు నేను 75% ప్రోడక్ట్ ఏ నెల పంపిస్తున్నాను, రిమైనింగ్ 25% డిటిడిసి సరిపోతుంది. ఎందుకు డిటిడిసికి నేను తక్కువ పంపించి ఎందుకు పంపిస్తాను? రీజన్ ఉంది. నేను చేసే ప్రతి పని కారణం లేకుండా ఏం చేయను. ఇక్కడ ఒకవేళ పంపించినా ఇక్కడ హబ్ దగ్గర ప్రాబ్లం ఉంది. ఇక్కడ ప్రజెంట్ అక్కడ స్టాఫ్ తక్కువ, ఆర్డర్స్ ఎక్కువ. అది పరిస్థితి. అక్కడ ఏమో స్టాఫ్ తక్కువ, ఆర్డర్స్ ఎక్కువ వచ్చేస్తాయి వాళ్ళకి కూడా. వాళ్ళ స్టాఫ్ని పెంచుకోండి అంటే పెంచుకుంటా. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఇది బలం కాదు, ఇది వాపు అనుకుంటున్నారు వాళ్ళు. అంటే టెంపరీ బిజినెస్ అని వాళ్ళు అనుకుంటారు. దాంతో నేను ఆలోచించాను, చాలా దూరం ఆలోచిస్తాను. నేను ఒక ఎకనామిక్స్ స్టూడెంట్ కూడా. గుంటూరు ఏసీ కాలేజీలో నేను ఎకనామిక్స్ స్టూడెంట్ని, స్టూడెంట్ యూనియన్ నాయకుడిని, తర్వాత మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ లీడర్ని జాబ్ చేసినప్పుడు నాకు లీడర్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని. నేను చాలా దూరం ఆలోచిస్తాను. ఇది మంచిగా చెడ్డ ఏంటని ఆలోచిస్తే ఎందుకు 70% ఏ నెల పొందాలంటే ప్రోడక్ట్ త్వరగా ప్రజలకు అందాలి, లీడర్స్కి అందాలి, వాళ్ళు కొద్దిగా సర్వేలు అవుతారు. డీడీఎస్కి ఒకవేళ పంపించినా ఇక్కడ ఆగిపోతుంది 2-3 రోజులు. నాకు ఆల్టర్నేట్ లేదు. ఆల్టర్నేట్ ఏంటో చూస్తే ఏ నెల కనపడింది నాకు. ఏ నెల అంటే నా భావం ఆర్టీసీ, అది తెలంగాణ అవ్వచ్చు, మన ఆంధ్ర అవ్వచ్చు. అది అది ఆ ప్లాన్లో పంపిస్తున్నాను. దాంతో సర్వేలు అవుతుంది కంపెనీ, ఇబ్బంది లేదు. డిటిడిసికి అంటారా, నేను అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం లేదు. లేట్ అవుతాయి. అందుగురించి అవకాశం ఉన్న వాళ్ళు మీకు అందుబాటులో కనుక అక్కడ ఏ నెల ఆర్ కార్గో వాటెవర్ అందుబాటులో ఉన్న వాళ్ళు దానికి ఒక 10-15 రోజులు దానికి కొద్దిగా అలవాటు పడండి. పడితే అప్పుడు 4 కేజీలు మినిమం అయి ఉండాలి. 2 కేజీలు పంపలేము, ఆ ఫెసిలిటీ మాకు లేదు.
మాకున్న టైంకి ఆ ఫెసిలిటీ లేదు కనుక దయచేసి ప్లాన్ చేయండి. దయచేసి మిత్రులారా, జస్ట్ మళ్ళీ చెప్తున్నాను, 1600, రెఫరల్ ఇన్కమ్ 200, ఎన్నన్నా వేసుకోవచ్చు మీరు. పేర్ ఇన్కమ్ 150, సీలింగ్ వచ్చి 3750. 750 కాకుండానే రెఫరల్ ఇన్కమ్ ఏమైతే అది అదనం. మళ్ళీ మొత్తం అంతా కలిపి సీలింగ్ కాదు, అన్ని కలిపి సీలింగ్ 3750 కాదు. 3750 అనేది పేర్ ఇన్కమ్లో సీలింగ్. దానికి అసలు అన్లిమిటెడ్, దానికి సీలింగ్తో పనిలే. సపోజ్ ఆ రోజు మీరు అంటే అలాగ అవుతుంది అనగానే ఒక 100 ఐడియాలు వేసారు అనుకుందాం, డైరెక్టర్ 100 × 200 20,000 వస్తేనే 3750 వస్తుంది. అర్థం అవటం చెప్పారు. ఇలా 25 జతల సీలింగ్ ఎవరైనా చెప్పినా 25 జతల సీలింగ్ తగ్గించును. గౌరవ లీడర్స్ నడాలు విరగొట్టను. వాళ్ళు కష్టపడి 25 జతలు నెలకు 1,00,000 వస్తుందని ఆశతో పనిచేశారు. ఆశలు అడియాసి చేయను. ఫైనల్ చెప్పేది, ప్లాన్ మార్చను, క్వాలిటీ తగ్గదు. ఎందుకంటే వెరీ జెన్యున్ మన రెడ్డి గారు, వెరీ జెన్యున్. ప్లస్ 48 గంటల్లో నా దగ్గర ప్రోడక్ట్ స్టార్ట్ అవుతుంది. ఏ నెలలో ఇది కూడా అయితే అది కొద్దిగా లేట్ అవుతుంది. దయచేసి ప్రోడక్ట్ రాలేదు. 18 వరకు మాత్రమే వెళ్ళాయి డిటిడిసి. ఏ నెల అంటారు? అప్డేట్ ఉన్నాం 3 రోజులు మేము పెట్టుకున్న టైం, కానీ తెల్లారి వచ్చేస్తాయి కొంతమందికి. బాగా హెవీ లోడ్ అయితే ఆ తెల్లారి వస్తాయి, స్టార్ట్ అవుతాయి. 2 రోజులని పెట్టుకున్నవారు అంటే మీకు 3వ రోజు అందుతాయి. ఇది మాత్రం 8-10 రోజులు అది పట్టేస్తుంది ఇప్పుడు. అందుకని దయచేసి ఇప్పటివరకు వెళ్ళింది ఏంటంటే 18వ తారీఖు వరకు మాత్రం వెళ్ళాయి. ఎందుకంటే ఇక్కడ డిఫిషిట్ ఉంది. నేను దాయను. మీరు ఎవరైనా నెగిటివ్ అవుతారా? అవ్వండి. మళ్ళీ రేపొద్దుట క్లారిటీ వచ్చాక అప్పుడు యాక్టివ్ అయ్యారు అనుకోండి, మీరు అప్పటికే 2-3 నెలలు వెనక్కి వెళ్ళిపోతారు. ఇక్కడ మనం చేయగలిగింది లేదు. ఈ టైంలోనే మీరు కమిట్మెంట్తో నిలబడి చేసుకుంటూ వెళితే ప్రాబ్లమ్స్ ఏముంది. ఇది పెద్ద ప్రాబ్లం కాదు, అస్సలు కాదు. మిషనరీ ప్రాబ్లం, మనం ఏం చేద్దాం. అయినా ఎక్కడి నుంచి ఇంకొంత జాగ్రత్తలు తీసుకున్నారు రెడ్డి గారు. ఒక అనుభవం వచ్చింది కదా, అందుగురించి ఆ భయాలు ఏం లేవు నాకైతే. అయినా మానవులకే గ్యారంటీ లేదు. ఆ మిషన్ ఒకసారి ప్రాబ్లం వస్తుంది, దాని గురించి వరి కావాల్సిన పని. ఏమైనా ప్రాణాలు పోతాయి ఆ పేరు మీదకి వచ్చిందా? లేదు కదా. అందుగురించి దయచేసి నా పదాలు ఎలాగ ఉంటాయి, ఎవరు అన్నితో భావించద్దు. నేను గర్విష్ఠని కాదు, అహంకారిని కాదు, ప్రేమగా ఉండే వ్యక్తిని కాదు, సిస్టమ్ ఫాలో అయ్యే వ్యక్తిని. ఎవరైనా చెప్పినా విన్నాం. సిస్టమ్ కరెక్ట్గా వెళ్తే రిలాక్స్గా వెళ్ళిపోద్ది బిజినెస్. మీరు సక్సెస్ అవుతారు, నేను సక్సెస్ అవుతాను. అది నా ఉద్దేశం. ఇప్పుడు కస్టమర్ కేర్ ఎందుకు పెట్టిన? లీడర్ల సేఫ్ కోసమే. దయచేసి ఎవరైతే ఇప్పటివరకు ఉన్న డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు ఇప్పుడు మీటింగ్లో, మీరు దయచేసి మీ టాప్ సీనియర్స్గా నా ప్రాబ్లం ఇది అని చెప్పొద్దు. మీరు చెప్పొద్దు. ఏ డిస్ట్రిబ్యూటర్ ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేసుకోండి. మీరు ఫస్ట్ మీ ప్రాబ్లం ఏంటో బుక్లో రాసుకోండి. ఫస్ట్ రాసుకొని కస్టమర్ కేర్కి చెప్పండి. నాకు చెప్పిన ఉపయోగం లేదు, మీకు మీ సీనియర్ చెప్పిన ఉపయోగం లేదు. కస్టమర్ కేర్ నెంబర్కి చెప్పండి. మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఒకవేళ మీరు టాప్ సీనియర్ చెప్పినా వాళ్ళు మళ్ళీ నా దగ్గరికే తేవాలి. తెస్తే నా దగ్గర లేట్ అయిపోద్ది. ఆ లేట్ అయిపోతుందని కదా నేను కస్టమర్ కేర్ పెట్టాను. కస్టమర్ కేర్ అంటే జ్యోతిబాబు అని గుర్తుపెట్టుకోండి. కస్టమర్ కేర్ అంటే జ్యోతిబాబు. అక్కడికి వచ్చినాయి అంటే మీకు చాలా చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తాం మేము అక్కడ. అలాగే మొహమాట పడొద్దు. మీరు 3 గంటలే వెయిట్ చేయండి ఫండ్ కోసం. 3 గంటల 1 నిమిషం తర్వాత జస్ట్ కస్టమర్కి ఒకవేళ ఫోన్ చేస్తే బిజీ వస్తుంది అనుకుంటే చిన్న వాయిస్ మెసేజ్కి అయితే బిజీ రాదు కదా, చిన్న వాయిస్ మెసేజ్ పెట్టి వదిలేయండి. అమ్మా, మేము ఇలాగ 15,200 వేసాం, ఇంకా ఫండ్ రాలేదు. అమ్మా, 7,600 వేసాం, ఇంకా ఫండ్ రాలేదు. కొద్దిగా సార్కి ఇన్వైట్ చేయండి. ఒక చిన్న పదం పెట్టండి, అంతే. అయిపోయింది, ఏముంది. వెంటనే నా దృష్టికి వచ్చేస్తే నేను చేసుకుంటూ పోతాను. అంతే. ఏ రోజు ఫండ్స్ ఆ రోజే తీసుకోండి. తెల్లారి తీసుకోవాలంటే మాత్రం మళ్ళీ చాలా అకౌంట్స్ వెరిఫై చేయాలి మేము, లేట్ అయిపోతారు. దయచేసి అలా ఎవరు చేసుకోవద్దు అనేది నా మనవి. ఏ రోజు ఫండ్, అందుకే ఫండ్స్ ఇచ్చే విషయంలో కూడా రిలాక్సేషన్ తీసుకొచ్చాను. మీరు ఎనీ టైం వేయండి, నేను మీకు ఫండ్స్ ఇస్తాను. ఎనీ టైం. నిద్రపోనంతసేపు, నిద్రపోతే నేను చేయగలిగి లేదు కనుక నిద్రపోనంతసేపు మీకు ఏ కంపెనీలో ఫెసిలిటీ ఉండదో, మీకు మాట తప్పను. ఎప్పటికీ వేయండి, ఇబ్బంది లేదు, నేను వేసుకుంటా పోతాను. థ్యాంక్ యూ అండి. ఫైనల్గా చెప్తున్నాను మిత్రులారా, ఈ కంపెనీని అయితే చాలా దూరం తీసుకెళ్ళిన ఆశతో పనిచేస్తున్నాను. నాతో పాటు మీరు ఎదగాలంటే నిరాశ, నిస్పృహ ఏమి తీసేయండి. సీనియర్స్ మీద కామెంట్లు, లేకపోతే మేం చేస్తే పైకి వస్తుంది, మేం చేస్తే కిందకి వెళ్తుంది, వద్దు. ఇక పైన కిందలు వద్దు. అసలు మీకు ఏమవుతుందో చూసుకోండి. మీ భార్యకి మీరు ఎలా చూస్తారో గుర్తుపెట్టుకోండి. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, మంచి మనసుతో చెప్తున్నాను. డబ్బులు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీలో, మీరు ఒకేసారి బంగారం కొనలేకపోవచ్చు. ఆ నెలకు ఒకవేళ 20,000 వచ్చినాయి, అలా టైం పట్టవచ్చు.
నేను ఒక అడ్వైజ్ అయితే చేస్తాను, నచ్చిన వాళ్ళు పాటించండి. ఇప్పుడు మంచి హవా నడుస్తుంది, మ్యూచువల్ ఫండ్స్ అని ఉన్నాయి. అది షేర్ మార్కెట్, డైరెక్ట్ షేర్ మార్కెట్ కాదు. ఇందులో ఫండ్ మేనేజర్లు ఉంటారు. నాకు దానికి సంబంధించిన ఏమి బిజినెస్ ఏం లేదు, మీకు చెప్తున్నా. పిల్లల కోసం మీరు నెలకు ఒక 500 1000, లేకపోతే మీ కెపాసిటీ బట్టి 1000 2000 మ్యూచువల్ మీ బ్యాంక్స్ని సంప్రదించండి. బ్యాంకుల్లో అడగండి, సార్ నేను నా పిల్లల పేరు మీద లేదా నా పేరు మీద మ్యూచువల్ ఫండ్స్ కడదాం అనుకున్నాను, ఏ ఫండ్ బాగుంది, ఏది డెవలప్మెంట్ ఉంది, మళ్ళీ నన్ను అడగండి. అది నేను చెప్పలేను, అంత టైం లేదు నాకు. అంటే నేను కూడా మ్యూచువల్ ఫండ్స్లో కట్టుకుంటాను అన్నమాట. అలా మ్యూచువల్ ఫండ్స్లో కడితే బయట అక్కడ వడ్డీలకి ఇచ్చి ఇక్కడ వడ్డీలకి ఇచ్చి దానికంటే ఇది బెస్ట్ వే అనమాట. ఎందుకంటే స్థలం అనుకోండి, కనీసం 10 లక్షలు ఉంటే కానీ ఇప్పుడు కొనలేని పరిస్థితి, లిక్విడ్ ఉండాలి మన దగ్గర. అదే ఈ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, నెలకు 5000 10,000 500 1000 మనకున్న స్థాయిని బట్టి మనకున్న పరిస్థితిని బట్టి దాచుకుంటూ వెళ్ళండి. ఒకటే చెప్తాను అందరికీ, రూపాయి 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 పోగెత్తే ఏదో ఒక రోజున అది వందలు అవుతాయి, వందలు పోతే వేలు అవుతాయి. అది అలాగా పొదుపు చేయండి. అది నా కోరిక ఏంటంటే మన సంస్థలో అందరూ హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని ఉద్దేశంతో చెప్తున్నాను. అప్పులు ఉన్న వాళ్ళు ఫస్ట్ అప్పు తీర్చుకోండి, అప్పు లేని వాళ్ళు కొంత పొదుపు చేసుకుంటారండి. అప్పుడు ఇంకా హ్యాపీగా చేయగలుగుతాం. గవర్నర్ బషీర్ అలీ సార్ కూడా ఇదే చెప్తారు. దయచేసి ఫాలో అవ్వాల్సిందిగా కోరుతూ, నేను ఇప్పటి నుంచే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నాను. ఎవరికైనా ఫండ్స్ కావాలంటే వేసేయండి, స్టాఫ్ వర్క్ అవసరం లేదు. నేను వర్క్ చేసి స్టాఫ్ వచ్చేటప్పుడు కొంత వర్క్ నేను చేస్తాను, ఇబ్బంది లేదు. రాత్రులు మాత్రం నేను 10 గంటలకే పడుకున్నాను, దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. జూమ్ అవగానే పడుకుంటాను, నీకు జూమ్ తర్వాత ఎవరితో మాట్లాడతలేదు, నిద్రపోతున్నాను. ఉదయం 5కి అలారం పెట్టుకున్నాను, కానీ వేళ కొద్దిగా లేట్గా లేచాను. ఏదేమైనా వర్క్ చేస్తున్నాను, కానీ పగలు మాత్రం మీకు ఎప్పుడు నిత్యం టచ్లో ఉంటాను 100%. ఎప్పుడైనా ఒక గంట 2 గంటలు ఏదైనా బ్యాంక్ పనుల మీద వెళ్ళొచ్చు, లేదా నా పర్సనల్ పని మీదే, నాకు ఇంట్లో ఏదైనా కావాలన్నా మరి నేనే తెచ్చుకోవాలి కనుక ఏదైనా ఉంటే ఒక గంట 2 గంటలు గ్యాప్ వచ్చినా కంగారు పడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్లో నేను ఎక్కడికి మీ డబ్బులు పట్టుకొని పారిపోను, అంత అవసరం నాకు లేదు. 10 లక్షల అప్పులు ఉన్నప్పుడే నిజాయితీగా పనిచేసి పై కూర్చునేవాడిని. ఇప్పుడు దేవుడు ఎక్కడో మంచి స్థానంలో కూర్చోబెట్టారు, ఆ స్థానాన్ని ఇప్పటికీ కాపాడుకుంటాను. ఇదొకటే నమ్మండి. జ్యోతిబాబు ఎక్కడికి వెళ్ళడు, ఎంత డబ్బున్న వెళ్ళడు, అలాగే మీ డబ్బు విపరీతంగా నా దగ్గర ఏముండదు, అది మీకు తెలుసు, లెక్కలేసుకోండి. కానీ ఎక్కడికి పోయే వ్యక్తిని కాదు, నమ్మండి. ఒక నెట్వర్క్ సిస్టమ్ని తారుమారు చేస్తాం మనం అందరం కలిసి, ఆశ్చర్యపడి చేస్తాం. నేను వేరే స్టేట్స్ గురించి నేను మాట్లాడతలేదు, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో సోనీ ఇండియా అనే బ్రాండ్ విపరీతంగా డెవలప్ అయిపోతుంది. నా కళ్ళ ఎదురకుండా కనపడుతూ ఉంది. దానికి తగ్గ అడుగులు వేస్తూ ఉన్నాను, దానికి తగ్గట్టు పని చేస్తూ ఉన్నాను. నాతో ఉన్న గౌరవ టీం పని చేస్తూ ఉన్నారు కనుక కొత్తగా వచ్చిన వాళ్ళకి మీకు ఒకటే ఆహ్వానం పలుకుతూ ఈ సంస్థలోకి, ఇది లాస్ట్ నెట్వర్క్ అని రండి మిత్రులారా. లాస్ట్ నెట్వర్క్ అనుకోండి, ఇక వేరే నెట్వర్క్ చేసే అవకాశం నేను ఎవరు మీకు అసలు, అందులో అనుమానం లేదు. ఇవ్వను. ఎందుకు ఇవ్వను? నేను ప్లాన్ మారిస్తే కదా మీరు వేరే దాని గురించి ఆలోచించాలి. క్వాలిటీ మారితే కదా మీరు నా నుంచి వెళ్ళిపోతారు. నాకు తెలవదా? క్వాలిటీ మారితే ఎవరు తుపాకీ దెబ్బ కూడా దొరకరు నాకు, పారిపోతారు, తిట్టుకుంటా పారిపోతారు. ఆ పరిస్థితి తెచ్చుకోను. ప్లాన్ మార్చినా తిట్టుకుంటూ వెళ్ళిపోతారు, ఆ పరిస్థితి తెచ్చుకోను. ఇక్కడ నుంచి 48 గంటలు స్టార్ట్ అవుతుంది, నిరంతరం పని చేస్తున్నాం. కానీ మీరు కూడా అలర్ట్గా ఉండాలి. ఫండ్ ఏంటి మీదే కదా బాధ్యత అని కాదు, డబ్బులు వేసినందుకు ఫండ్ తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఆర్డర్ పెట్టాం కదా, పంపాలి కదా, ఆర్డర్ వెళ్ళేంత వరకు కూడా నాకు టచ్లో ఉండవలసిన బాధ్యత మీదే. ఇవన్నీ మన కంపెనీలో ఉన్న సిస్టమ్స్ అంతే. నేను మర్చిపోతే మీరు మర్చిపోకూడదు. నేను 100 మందిలో ఒకళ్ళు మర్చిపోవచ్చేమో, కానీ మీ ఒక్కల ఆర్డర్ని మీరు ఎలా మర్చిపోతారు? మర్చిపోవద్దు. మేము ఆర్డర్లు రీప్లేస్ చేసేంత వరకు మీరు 48 గంటలు మా టైం. 48 గాడితే కస్టమర్ కేర్ నథింగ్ బట్ జ్యోతిబాబు, అంతే. వెంటనే ఇంకా మీకు ఎమర్జెన్సీ ఉంది ప్రోడక్ట్, కస్టమర్ కేర్కి వెంటనే చేయండి. అదే రోజు, సరే ఆర్డర్లు మా ఇంకా రీసెండ్ అవ్వలేదని చెప్పండి, మేము చేస్తాం. నేను లీడర్నండి, నాకు తెలుసు కష్టం నష్టం బాధలు ఇబ్బందులు అన్నీ నాకు తెలుసు. 48 గంటల వరకు ఆగను. ఎందుకంటే అక్కడేమో ఏ మీటింగ్ జరుగుతుందో, మీకు ఏది అవసరమో అది ఎందుకు అడుగుతారు మీరు? నేను చేస్తాను, మిత్రులారా. ఇక ఆర్టిఫిగా చెప్తున్నాను, ఈ రోజు రాత్రి రెహమాన్ సార్ మీటింగ్ని సక్సెస్ చేయండి. రేపు ఉదయం గవర్నర్ ఆగమే సార్ని టీంని సక్సెస్ చేయండి. రేపు రాత్రికి గవర్నర్ యాదగిరి సార్ టీం సక్సెస్ చేయండి. అదేవిధంగా కొంతమంది టాప్ లీడర్స్ కూడా మాట్లాడాలనే కోరికతో ఉన్నారు, చాలా సంతోషం. అటువంటి వారు మీ టాప్ సీనియర్స్ టైం ఏదైతే ఉందో ఆ టయాన్ని మీకు ఇమ్మని అడగండి. నేనైతే మంగళవారం కానీ, సోమవారం నాదే, శుక్రవారం నాదే, మంగళవారం నాదే.
శనివారం నాదే 4 మీటింగ్స్. 4 మీటింగ్స్‌లో ఒక శనివారం మీటింగ్ మాత్రం నేను గౌరవ లీడర్స్ 5గురితో మాట్లాడిస్తున్నా. ప్రతి మంగళవారం ప్లాన్ చెప్పుకునే అవకాశం నాకివ్వండి. ఈ రోజుకి ఎవరు అడగొద్దు, ఇవ్వను. ఇక సోమవారం, శుక్రవారం నాటికి మన గవర్నీలు ఆ 2 డేట్‌లో ఒకళ్ళకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకళ్ళు ఎవరంటే గవర్నీలు మేడం శ్రీలత గారు. మొన్న మాట్లాడారు. నేనే ఆశ్చర్యపోయాను. గొప్ప లీడరు. వారు హెడ్ కానిస్టేబుల్ గారి యొక్క సతీమణి గారు. ఆ రోజు అడిగాం నేను, బషీర్ అలీ సారు. అయితే ఆవిడ వేరే నెట్‌వర్క్‌లో ఉన్నారు గనక దానికి ఏమన్నా అది కూడా చెప్పాం మేమే. అమ్మ దానికి ఆ ఇన్‌కమ్‌కి దానికి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటట్టుగానే మీరెప్పుడొచ్చినా పర్లేదన్నాను. ఆవిడకి ఒక రోజు అలా కేటాయించి పెడతా ఎప్పుడొచ్చినా. ఎందుకంటే ఆవిడ అవసరత కంపెనీకి ఉందనేది నా మనసు అనిపిస్తా ఉంది. అలాగ అనిపించిన వాళ్ళందరినీ తీసుకున్నాను. తీసుకున్నారు. కిరణ్ కుమార్ సార్ కూడా రీసెంట్‌గానే వచ్చారు. కానీ ఆయనొస్తే కంపెనీకి బలం అనుకున్నాను. బలం అయింది. నా అడుగు ఎప్పుడు తప్పు కాలా. అదే మన సుధాకర్ సార్ చెప్పారు. లీడర్స్ మీటింగ్ పెడితే బలం అవుతదని. పెద్దాయన. నేను చాలా గౌరవించే వ్యక్తి. వెంటనే స్టెప్ తీసుకున్నారు. అలాగే సత్యప్రసాద్ సార్ కూడా కొన్ని చెప్తారు నాకు. మీటింగ్‌లో చెప్పరు. కానీ ఇలాగైతే బావుంటదని చెప్తారు. వింటాను నేను. వింటాను. వినని మనస్తత్వం నాది కాదు. అందరి మాటలు వింటేనే. కాతే మంచి మాటలు వింటాను. చెడ్డ మాటలు వినను. నా మైండ్ అది. మీరేం చేద్దాం చెప్పండి. అది మార్చేసుకున్నా. అది మార్చుకుంటే ప్లాన్ మార్చాలి. ప్లాన్ మార్చడం నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఉంచుతాను. నా తర్వాత నా కొడుకు చెప్తున్నాను. ఆడికి ముందే చెప్పేసా. "అరేయ్ నాన్న ప్లాన్ మార్చుకొని ప్రజలు నమ్మారు మనల్ని, లీడర్లు నమ్మారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకుంటే వేస్ట్ రా మనం" అని చెప్పేసాను ఆడికి. ఆడు మార్చడు. కాకపోతే ఒకటే మ్యానుఫ్యాక్చర్ దగ్గర రేట్లు మారినప్పుడా దానికి ఏదో సొల్యూషన్ 3 ఉన్నాయి. లేకుండా పోలే. 3 ఉన్నాయి. అయితే మన దాన్నేమంటారు ఆహ్, కొరియర్ చార్జెస్ అన్నా ఒక రూ. 50, 60 పెంచుకుంటాం. అక్కడ పెరిగిన దాన్ని బట్టి. లేదా రాయల్టీ ప్లాన్‌లన్నీ చేంజ్ చేసుకుంటాం. లేదా డిస్ట్రిబ్యూటర్‌కి ఇచ్చే రూ. 80 మార్జిన్ ఒకటుంది. దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటాం. అది మీ అందరి ఆమోదంతో చేస్తాను. ఆ పరిస్థితొస్తే ఇదే పదం నేను 20 ఏళ్ల నుంచి చెప్తున్నాను. ఆ పరిస్థితి దేవుడు రానివ్వలా. రెడ్డి గారి మనసు ఎప్పుడు నిగ్రహంగా ఉంది. అందు గురించి ఆ భయాలేం పెట్టుకోవద్దు. ఒకవేళ భవిష్యత్తులో తప్పని పరిస్థితుల్లో ఆయన పెంచినా ఆశ్చర్యపోవసరం లేదు. ఎందుకంటే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి కదండీ రేట్లు. మనకు తెలవందేముంది కొత్త మనకి. కొత్త బయట జరుగుతా ఉంటాయి అప్ అండ్ డౌన్స్. ఆయన అప్ అండ్ డౌన్ అవుతున్నాయి ఇప్పుడు కూడా. ఆయన యావరేజ్ చూసుకున్నారు ఆయన నాకులాగే. ఒకవేళ యావరేజ్ దాటిపోయి లాస్ వచ్చే పరిస్థితి ఏ ఎండీ నడపలేరు గనక, అలాంటప్పుడు ఏదైనా రూ. 10, రూ. 20 పెంచితే దాన్ని ఎలాగనే దానికి ప్రతి దానికి సొల్యూషన్ ఉంటది. కానీ ప్లాన్ మాత్రం టచ్ చేయను. ఎప్పటికీ టచ్ చేయను. ప్లాన్ మారితే కూలిపోతాం మనం. అందులో అనుమానం లేదు. ఎవరిని కూలగొట్టే ఉద్దేశ్యం నాకు లేదు. ఎవరిని పాడు చేసే ఉద్దేశ్యం లేదు. చాలా కుటుంబాల్లో దీంట్లో ఈ డబ్బులొస్తున్నాయి. ఇలా చేద్దాం, అలా చేద్దాం, లేకపోతే ఒక ఇల్లు కడదాం, లేకపోతే ఈఎంఐ లేతే గోల్డ్ లోన్ ఇలా రకరకాల ఆలోచనలొచ్చేసాయి. ఈ ఆలోచనలు అడియాసలు చేయను. ఆళ్ళ జీవితాలను పాడు చేయను. అందు గురించి